హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కేసరి బాత్కి ముందుగా మనం రవ్వని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మనం రవ్వ వేయించుకునేటప్పుడు నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఓకే అండి, ఇక్కడ 2.5 గ్లాసులు వేసాను కదా వాటరు. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ చూసుకోండి, మీడియం తినేటోళ్ళు అయితే ఒక 10 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బాగా తెరులుతున్నప్పుడు రవ్వ వేసి ఉప్మాలాగా ఇలా గరిటితో కలిపెడుతూ రవ్వ ఎందుకు వేసుకోవాలంటే ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి, ఉండలు లేకుండా రావాలి కదా. సో అందుకనేసి ఇలా రవ్వని కలిపెడుతూ మనం చేస్తే కనుక ఉండలు లేకుండా బాగా వచ్చేస్తుంది రెసిపీ. ఇలా బాగా రవ్వ అంతా వేసేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. మంట వచ్చేసి గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇక్కడ ఒక ప్యాకెట్ నెయ్యి వేసుకుంటున్నాను. నాకు నెయ్యి చాలేదు కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ ఏంటి అంటే, ఆయిల్ మాకు ఎక్కువ ఇష్టం ఉండదు అంటే కనుక తక్కువ వేసుకోండి. కొంతమంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడతారు, అంటే అంటుకోకుండా ఉండాలి అన్నట్టు వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆయిల్ మేము ఎక్కువ తిన్నాం కాబట్టి మా ఫాదరు కానీ మా ఆయన కానీ చాలా ఆయిల్ ప్రిఫర్ చేయరు, అందుకనేసి లైట్గా వేసాను. సో ఫైనల్లీ రెసిపీ రెడీ. ఇలా కప్లో సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది అంతే. టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.